Good morning, children. Very good morning. Children, first maths workbook page number 29. Open cheskundamma. నేను మీకు కొన్ని సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్ అని మీకు కొన్ని నేర్పించాను. రిమైనర్ సమ్స్ చూడండి. ఫస్ట్ డి సమ్ చూడండి అమ్మ. అక్కడ ఫస్ట్ ఏముంది మనకి? ఐఓ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. ఈ బాక్స్లో మనకు ఉన్న స్మాల్ నెంబర్ ఏదో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఏది మనకు స్మాల్ నెంబరు? 0. నెక్స్ట్ 0 తర్వాత ఏమున్నాయమ్మా? 3. నెక్స్ట్ అమ్మా 1 7 17. గుడ్. నెక్స్ట్ 2 6. Next 3 8 38. Good. Next Nana 4 8 48. 4 8 48. ఇప్పుడు డిఓ రాయాలి మనం. డిక్రీజింగ్ ఆర్డర్ రాయాలి అంటే బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ ఈ బ్యాక్ నుంచి రావాలి. 48 38 2 6 26 1 7 17 3 0. ఓకేనమ్మా? బ్యాక్ నుంచి వచ్చేస్తే డిఓ రాసేవచ్చు, డిక్రీజింగ్ ఆర్డర్ రాయొచ్చు. నెక్స్ట్ ఈ బాక్స్లో చూడండమ్మా. ఫస్ట్ స్మాల్ నెంబర్ ఏం కనిపిస్తుంది మీకు? స్మాల్ నెంబర్ ఏం కనిపిస్తుంది? 3. వెరీ గుడ్. 3 నెక్స్ట్ 8. నెక్స్ట్ 1 9 19. గుడ్. 2 5 25. 3 6 36. 4 8 48. 4 8 48. నోట్ చేశారమ్మా? ఇప్పుడు మనం డిఓ రాయాలి, డిక్రీజింగ్ ఆర్డర్ రాయాలి అంటే బ్యాక్ నుంచి రాయాలి. 4 8 48. 3 6 36. 2 5 25. 1 9 19. 8 3 8 3. ఎఫ్ సమ్ చూడండమ్మా. ఎఫ్ చూడాలి. సేమ్ పేజ్, అదే పేజ్లో ఎఫ్ చూడండి. 21 1 1 11. 4 1 41. 5 3 1 31. 1. ఇప్పుడు మనం ఏం చేయాలి దీనికి? ఇంక్రీజింగ్ ఆర్డర్. ఐఓ. ఐఓ అంటే స్మాల్ టు బిగ్. స్మాల్ నెంబర్ ఏముంది ఇక్కడ మనకి? 1. నెక్స్ట్ 1 1 5. నెక్స్ట్ 1 1 11. 2 1 21. నెక్స్ట్ 3 1 31. నెక్స్ట్ 4 1 41. ఇప్పుడు డిఓ రాయాలమ్మా, డిక్రీజింగ్ ఆర్డర్ రాయాలి, బ్యాక్ నుంచి రావాలి. బిగ్ టు స్మాల్ అంటే బ్యాక్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇట్లా రివర్స్లో రావాలి. 41 41 41,
3 1 31 comma 2 1 21 1 1 11 5 1 నోట్ చేసుకోవాలమ్మా. ఓకే, పేజ్ నెంబర్ 30. పేజ్ నెంబర్ 30. 6th క్వశ్చన్, బ్లాంక్స్. BLANKS బ్లాంక్స్. మీకు ఆర్డినల్ నెంబర్స్, కార్డినల్ నెంబర్స్ అని మీకు నేను ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్డినల్ నెంబర్స్ అంటే ఏంటమ్మా? ఆర్డినల్ నెంబర్స్ అంటే వేటిని ఆర్డినల్ నెంబర్స్ అంటారు? ఫస్ట్, సెకండ్, థర్డ్ వాటిని. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వీటిని ఆర్డినల్ నెంబర్స్ అంటారు. గుర్తొచ్చిందమ్మా మీకు? మరి కార్డినల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 వాటిని కార్డినల్ నెంబర్స్ అంటారు. చూడాలి ఇప్పుడు. ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి? ఏ ఆర్డినల్ నెంబర్ ఫర్ 2 ఈజ్. ఆర్డినల్ నెంబర్ ఫర్ 2 ఈజ్. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడింగ్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? 2 క్లాస్ అంటారా, సెకండ్ క్లాస్ అంటారా? 2 క్లాస్ అంటారు కదా. సెకండ్, ఇక్కడ మనం ఏ నెంబర్ ఉపయోగిస్తున్నాం? ఆర్డినల్ నెంబర్స్ ఉపయోగిస్తాం. ఇప్పుడు ఏం అడిగారు? ఆర్డినల్ నెంబర్ ఫర్ 2 ఈజ్. ఆర్డినల్ నెంబర్స్లో 2 అనగానే ఏం రాయాలి మనం? ఇక్కడ నేను చెప్పాను ఆల్రెడీ. 2 అనగానే ఏం రాయాలి? ఇక్కడ సెకండ్. 2 అనేసి ఈ పైన ఎన్డి అని పెట్టాలి, సెకండ్ అని పెట్టాలి. నెక్స్ట్ బి చూడండి. కార్డినల్ నెంబర్ ఫర్ 10th ఈజ్. చెప్పాను నేను కార్డినల్ నెంబర్స్ ఏమన్నా? 1 2 3 4 5 6 7 8 వాటిని ఏమంటాము? కార్డినల్ నెంబర్స్ అంటాం. సో ఇప్పుడు మనల్ని కార్డినల్ నెంబర్ ఫర్ 10th అనగానే ఏమేమి ఇక్కడ మనం కార్డినల్ నెంబర్లో 1 0 10 1 0 10. ఓకేనమ్మా. నెక్స్ట్ సి చూడండమ్మా. 6 ఈజ్ ద కార్డినల్ నెంబర్ ఫర్. కార్డినల్ నెంబర్లో 6 ఉంది. దాన్ని మనం ఎలా వేయాలంట? ఆర్డినల్ నెంబర్లో వేయాలి. 6 అనగానే 6 అనేసి పైన టీహెచ్ వస్తుంది. ఇక్కడ 6 వేసి టీహెచ్, సిక్స్త్. ఓకేనమ్మా. నెక్స్ట్ డి చూడండి. ఇక్కడ 9 ఈజ్ ద కార్డినల్ నెంబర్ ఫర్. కార్డినల్ నెంబర్లో 9ని ఈ నెంబర్లో ఉంటుంది. 7 8 9 ఈ కార్డినల్ నెంబర్స్. ఇవి కార్డినల్ నెంబర్స్. ఇప్పుడు కార్డినల్ నెంబర్లో ఉంది 9 ఈజ్ ద కార్డినల్ నెంబర్ ఫర్. దాన్ని మనం ఏమైంది? 9ని 9th 9 ఉంది కాబట్టి దాన్ని ఆర్డినల్ నెంబర్లో 9th. ఓకేనమ్మా. నెక్స్ట్ ఆర్డినల్ నెంబర్ ఫర్ 3 ఈజ్. ఆర్డినల్ నెంబర్ ఫర్ 3 ఈజ్. చెప్పాను ఆర్డినల్ నెంబర్లో 3ని ఏమేయాలి? 3 వేసి ఆర్డి పెట్టాలి. 3 వేసి ఆర్డి. థర్డ్, మిమ్మల్ని ఎవరైనా ఏ క్లాస్ చదువుతున్నారమ్మా అంటే 3 క్లాస్ అని అంటారు కదా, థర్డ్ అంటారు. సెకండ్ క్లాస్ వాళ్ళు సెకండ్ అంటారు. ఫస్ట్ క్లాస్ వాళ్ళు 1 క్లాస్ అని అంటారు కదా, ఫస్ట్ క్లాస్ అంటారు. అప్పుడు మనం ఆర్డినల్ నెంబర్స్ని యూజ్ చేస్తాం. ఓకేనమ్మా. నెక్స్ట్
పేజ్ నెంబర్ 30లో 7th క్వశ్చన్ చూడండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 7. మోహన్ హ్యాస్ 20 టాయ్స్. మోహన్ అనే బాయ్ దగ్గర 20 టాయ్స్ ఉన్నాయంట. 20 బొమ్మలు ఉన్నాయంట. తెలుసా టాయ్స్ అంటే 20 బొమ్మలు ఉన్నాయి. అండ్ రోహన్ హ్యాస్ 1 లెస్. రోహన్ దగ్గర 1 లెస్ అంటే 20లో నుంచి ఒకటి లెస్ అంటే ఏం చెప్పాను, బ్యాక్ కౌంటింగ్ రమ్మన్నాను కదా. 20 బ్యాక్ అంటే 19. 1 లెస్ ఒకటి తక్కువగా ఉందంట మోహన్ కంటే రోహన్ దగ్గర. దెన్ మోహన్, హౌ మెనీ టాయ్స్ డస్ రోహన్ హ్యావ్. ఇప్పుడు రోహన్ దగ్గర ఎన్ని ఉన్నాయి? మోహన్ దగ్గర 20 ఉన్నాయమ్మా. రోహన్ దగ్గర 1 లెస్, మోహన్ కంటే ఒకటి తక్కువగా ఉందంట. అప్పుడు మీరు ఏం రాయాలి చూడండి. నెంబర్ ఆఫ్ టాయ్స్ with మోహన్. మోహన్ దగ్గర ఎన్ని టాయ్స్ ఉన్నాయి? 20 20. మోహన్ దగ్గర ఎన్ని ఉన్నాయమ్మా? 20 ఉన్నాయి. నెక్స్ట్ రోహన్ దగ్గర ఉన్నాయి. నెంబర్ ఆఫ్ టాయ్స్ విత్ రోహన్. రోహన్ రోహన్. రోహన్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 1 లెస్ అంట. 1 లెస్ అంటే ఏం చేయాలి మనం? మోహన్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. 20 మైనస్ 1 లెస్ అన్నారు కాబట్టి 20లో నుంచి 1 కట్ చేయాలి, బ్యాక్కి రావాలి. 20 బ్యాక్ 19. 1 లెస్ చేయాలి కాబట్టి 20 మైనస్ 1. 20లో నుంచి 1 కట్ చేయాలి మనం. ఓకేనమ్మా? ఇది మైనస్ సింబల్ కట్ చేయాలి. ఇంకా ఎన్ని ఉంటాయి మనకి? ఈజ్ ఈక్వల్ 19 19. మా మీకు అర్థమైందా? నెంబర్ ఆఫ్ టాయ్స్ విత్ మోహన్. మోహన్ అనే బాయ్ దగ్గర 20 టాయ్స్ ఉన్నాయమ్మా. 20 బొమ్మలు ఉన్నాయంట. అలాగే రోహన్ దగ్గర మోహన్ దగ్గర కంటే 1 లెస్, ఒకటి తక్కువగా ఉందంట. అంటే ఏం చేయాలి మనం? 20లో నుంచి 1 కట్ చేయాలి. 1 ఫింగర్ తీసుకోవాలి. 20 బ్యాక్ వెళ్ళాలి. 20 బ్యాక్ 19. ఇది ఆన్సర్ మీకు. 19. రోహన్ దగ్గర ఎన్ని ఉన్నట్టు? 19 టాయ్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, పేజ్ నెంబర్ 31 చూడండి. పేజ్ నెంబర్ 31. మితా హ్యాస్ 39 పెన్సిల్స్. మితా అనే గర్ల్ దగ్గర 39 పెన్సిల్స్ ఉన్నాయంట. అండ్ రేటా హ్యాస్ 37 పెన్సిల్స్ ఉన్నాయంట. మితా దగ్గర ఎన్ని ఉన్నాయి? 39 పెన్సిల్స్ ఉన్నాయి. రేటా దగ్గర ఎన్ని ఉన్నాయి? 37 ఉన్నాయి. హూ హ్యాస్ మోర్ పెన్సిల్స్. ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నట్టు? మితా దగ్గర ఎక్కువగా ఉన్నాయా, రేటా దగ్గర ఎక్కువగా ఉన్నాయా? 39 ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నట్టు. మితా హ్యాస్ మోర్ పెన్సిల్స్ అంటే ఎక్కువ. మోర్ అంటే మోర్ పెన్సిల్స్. 39 ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయో, 37 కంటే 39 బిగ్ నెంబర్ కాబట్టి ఆ 39 ఎవరి దగ్గర ఉన్నాయి? మితా దగ్గర ఉన్నాయి కాబట్టి మితా హ్యాస్ మోర్ పెన్సిల్స్. ఓకేనమ్మా? నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి అమ్మా. 9th
ద వర్డ్ డిక్షనరీ. చూడండి ఇక్కడ డిక్షనరీ స్పెల్లింగ్ ఉంది. DICTIONARY. డిక్షనరీ. DICTIONARY. డిక్షనరీ. Find the alphabet at the following position. Find the alphabet at the following position. మీరు ఏం చేయాలంటే ముందర డిక్షనరీలో ఎన్ని లెటర్స్ ఉన్నాయో మీరు కౌంట్ చేసుకోవాలి. లెటర్స్ వేసుకున్నాం. డి దగ్గర 1 2 3 4 5 6 7 8 9 10. మొత్తం ఎన్ని లెటర్స్ వచ్చినాయి డిక్షనరీ స్పెల్లింగ్ మనకి? 10 లెటర్స్ వచ్చినాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి చూడండి మనకి సెకండ్ లెటర్ ఏంటి చూడాలి. ఇక్కడ మీకు సెకండ్ లెటర్ ఏం వస్తుంది మీకు? ఫస్ట్ లెటర్ డి. సెకండ్ ఏముందమ్మా ఇక్కడ? సెకండ్ ఏ లెటర్ వచ్చింది? ఐ. సెకండ్ లెటర్ ఏమొచ్చింది? ఐ. సెకండ్ ఐ. నెక్స్ట్ బి క్వశ్చన్ చూడండి అమ్మా. నైన్త్ లెటర్, నైన్త్ పొజిషన్లో ఏముంది? ఆల్రెడీ మనం నెంబర్స్ వేసేసాం కాబట్టి నైన్త్ పొజిషన్లో ఇక్కడ ఏముంది మనకి? ఆర్ ఉంది. సో ఆర్ అనేది నైన్త్ పొజిషన్. నెక్స్ట్ సి చూడండి ఇక్కడ సిక్స్త్ పొజిషన్. సిక్స్త్ ఏ లెటర్ పైన ఉంది మనకి? ఎస్, ఓ. సిక్స్త్ ఏంటది? ఓ. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి అమ్మా డి చూడండి ఇక్కడ ఫోర్త్ పొజిషన్. ఫోర్త్ ఏముంది ఇక్కడ చూడాలి. నేను నెంబరింగ్ ఇచ్చాను మీకు. నేను టీ ఉంది. ఫోర్త్ పొజిషన్ టీ. ఇప్పుడు అర్థమైందా మీకు పొజిషన్స్? మనం ఇలా ఫస్ట్ నెంబరింగ్ పెట్టేసుకుంటే ఏ లెటర్ ఏ నెంబర్లో ఉందో మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి అమ్మా పేజ్ నెంబర్ 3 to 32. 3 to 32. ఓకే. ద నెంబర్ ఆఫ్టర్ 29 ఈజ్ ఎంసీక్యూలో అమ్మా. ఎంసీక్యూ అని ఉంటుంది. ఫస్ట్ వన్ ద నెంబర్ ఆఫ్టర్ 29. 29కి ఆఫ్టర్ అంటే తర్వాత. 29 ఆఫ్టర్ ఏముంది? 28, 27, 30. ఎస్, ఫస్ట్ సి 30. 29 ఆఫ్టర్ 30, 30. ద నెంబర్ బిఫోర్ 20 ఈజ్. బిఫోర్ అంటే బ్యాక్కి రావాలి మీరు. ఏ నెంబర్ 20కి బిఫోర్? 21. 21 అంటే ఆఫ్టర్ అయిపోతుంది. 21 కాదు. 19, 19. ఎస్, బి సమ్. 19, 19. ఓకేనా? నెక్స్ట్ విచ్ నెంబర్ కమ్స్ బిట్వీన్? చెప్పా, బిట్వీన్ అంటే మధ్యలో ఉండే నెంబరు. 35 and 37కి మధ్యలో వచ్చేది. 35 ఆఫ్టర్ ఎంతమ్మా? ఎస్, 36, 36. బికి టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ 39, 39 and 1 more. చెప్పా నేను. మోర్ అంటే యాడ్ చేయాలి, కలపాలి. ప్లస్ కలపాలి మనం. మోర్ అంటే లెస్ అంటే తీసివేయాలి, కట్ చేయాలి, బ్యాక్కి రావాలి. మోర్ అంటే ఫార్వర్డ్ వెళ్ళాలి, ఆఫ్టర్కి వెళ్ళాలి. 39 and 1 more ఈజ్ 39కి 1 యాడ్ చేస్తే టేక్ 1 ఫింగర్. 39 ఆఫ్టర్ 40, 40. 40 ఏలో ఉంది? ఏలో ఉంది. నెక్స్ట్ 5. ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ద లెటర్ సి కమ్స్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ చూడండి ఇక్కడ ఏ బి సి డి ఈ టీ. ఆల్ఫాబెట్స్ అంటే ఏబిసిడీలే కదా. ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ద లెటర్ సి కమ్స్. ఏ పొజిషన్లో ఉన్నాయి? ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఈ సి ఏమో మనకి థర్డ్, డి ఫోర్త్, ఈ ఫిఫ్త్. ఇప్పుడు మనం అడిగింది సి పొజిషన్ అడిగారు. ఈ సి పొజిషన్ ఏముంది? సి పైన మనకి ఏమొస్తుంది? థర్డ్ పొజిషన్లో ఉంది. బికి టిక్ చేసుకోవాలి. చూడండి
1 సికి పెట్టుకోవాలి 30, 2 బికి పెట్టుకోవాలి 19, 3 6 36 బికి పెట్టాలి 4 39 and 1 more 39 కి 1 యాడ్ చేస్తే 40 40 నెక్స్ట్ సి ఫిఫ్త్ వన్ బికి పెట్టుకోవాలి సి పొజిషన్ ఏముంది థర్డ్ పొజిషన్ ఓకే అమ్మా